హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసండి, నిన్న డిసెంబర్ 20కి ముఫాసా ది లయన్ కింగ్ అనేది మూవీ రిలీజ్ అయిందండి. ఓవరాల్గా మూవీ అయితే బాగానే ఉందండి చూడడానికి. ది మెయిన్ స్టోరీ లైన్ వచ్చేసండి, ముఫాసా అనేది ఎలా కింగ్ అయ్యిండు, ఏ పారామీటర్స్ ద్వారా కింగ్ అయ్యిండు అనేది ఈ మూవీలో చూపిస్తారండి. ప్లస్ స్కాకి ముఫాసాకి బంధం ఏంటి, వాళ్ళిద్దరి మధ్య శత్రుత్వం ఎలా పెరిగింది అనేది కూడా ఈ మూవీలో చూపిస్తారండి. ఓవరాల్గా మూవీ వచ్చేసి 1 hour 52 minutes, 1 hour 55 minutes వరకు ఉందండి. దీంట్లో వచ్చేసి 5 సాంగ్స్ ఉన్నాయండి. ఒక డ్యూయట్ సాంగ్ ప్లస్ ఒకటి ఫైటింగ్ చేస్తున్నప్పుడు అదొక సాంగ్ ఉందండి. ఇవి సాంగ్స్ అనే బదులు వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు ఆ కన్వర్జేషన్ ఒక మ్యూజిక్ యాడ్ చేసి సాంగ్ కింద తీసినారండి. మేబీ మనం తెలుగులో చూస్తున్నాము అని చెప్పి అట్లా అనిపిస్తుంది ఏమో, హాలీవుడ్లో చూసే వాళ్ళకి అది సాంగ్స్ కిందకే రావచ్చేమో, మనం చెప్పలేము కదండి. ఓవరాల్గా సినిమా అయితే చూడొచ్చండి. ఎట్లాగూ సాటర్డే సండే కదా, మీ పిల్లల్ని తీసుకెళ్ళి చూడండి అండి. ఎట్లాగూ చిన్నపిల్లల మూవీ కదండి. ఇక యాక్టింగ్ అంటారా, అది యానిమల్స్ కానీ మనం అంతగా చెప్పలేము ఏ యానిమల్ ఎంత బాగా యాక్టింగ్ చేసింది అనేది. ఓవరాల్గా మహేష్ బాబు డైలాగ్స్ అయితే బాగున్నాయండి. లవ్ డైలాగ్స్ లవ్ డైలాగ్స్ ప్లస్ ఎమోషనల్ డైలాగ్స్, కామెడీ డైలాగ్స్ కరెక్ట్ సెట్ అయిందండి. మహేష్ బాబు ఏమంటారు డబ్బింగ్ అనేది ముఫాసాకి. ఇక క్లైమాక్స్ అనేది బాగానే ఉందండి. సినిమా ప్రకారం చూస్తే 2 క్లైమాక్సెస్ ఉంటాయండి. అంటే ప్రీ క్లైమాక్స్ ప్లస్ క్లైమాక్స్. అది నేను చెప్తే అది సస్పెన్స్ మొత్తం రివీల్ అయిపోతాను. ఒకసారి ఎట్లాగో సాటర్డే సండేనే కానీ ఒకసారి వెళ్ళి మూవీ చూడండి. 1 hour 52 minutes ఎంజాయ్ చేస్తారండి. ల్యాగ్ లేదండి. ఓవరాల్గా ఫన్ అయితే పండించిందండి. చిన్న చిన్న డైలాగ్స్ అయినా మనకి కామెడీ ఉంటుంది. నేను ప్రతి ఒక్క డైలాగ్ అని ఒక్క డైలాగ్ చెప్పినా కానీ మీరు మూవీ చూసి అరే అచ్చా ఈయన రివ్యూలో ఈ డైలాగ్ చెప్పిండే కదా అనిపిస్తుంది. నేను ఏం చెప్పాను డైలాగ్స్ అని, కానీ చిన్న చిన్న డైలాగ్స్తోనే ఫన్ జనరేట్ అవుతుంది. ఓవరాల్గా మూవీ అయితే ఎక్కడ బోర్ కొట్టదండి. సేమ్ ది లయన్ కింగ్ ఎట్లా ఉంటుందో అట్లాగే ఉంటుంది, కానీ కొన్ని మార్పులు చేసినారండి మూవీకి అంతే. మెయిన్ వచ్చిందండి ముఫాసా స్టోరీ అండి. అదే మన సింబా ఉంటాడు కదా, వాళ్ళ ఫాదర్ స్టోరీ అండి ఇది. ఆయన ఎట్లా రాజయిండు ప్లస్ ప్రజల నుంచి ఎట్లా అభినందనలు పొందిండు అనేది మెయిన్ కీ పాయింట్ అండి ఈ మూవీకి. ఓవరాల్గా మూవీ అయితే బాగుందండి, చూడొచ్చు. కానీ ఇది చిన్నపిల్లల మూవీ కదండి. చిన్నపిల్లలతో చూసి అట్లా చిన్నపిల్లలతో చూసాను కాదు, ప్రతి ఒక్కరు ఇష్టపడతారండి హాలీవుడ్ మూవీస్, యానిమేటెడ్ మూవీస్. ప్లస్ ఇలాంటి లయన్ కింగ్ 1 మీరు చూసే ఉంటారు. లయన్ కింగ్ పార్ట్ 1 ఎంత హిట్. పార్ట్ 1 కింద కాదు కానీ ఇదో వేరే స్టోరీ లెక్కేసుకోండి. కానీ ఏమంటారు, పార్ట్ 1లో మనకి సింబా స్టోరీ చూపిస్తున్నారు, పార్ట్ 2లో సింబా వాళ్ళ ఫాదర్ ముఫాసా స్టోరీ చూపిస్తారు. అంతే. చిన్నపిల్లలతో చూసి ఎంజాయ్ చేయండి. అట్లా వీలుంటే మీరు కూడా వెళ్ళి చూడండి. ఒక 2 hours స్పెండ్ చేస్తే మనకు కూడా ఏముండదు. ప్లస్ 2 hours వర్త్ అండి. మనం పెట్టే మనీ ఈ మూవీకి వర్త్ అండి, అంతే చెప్పగలుగుతా అండి. ఇక అట్లాగే మన జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మన ఛానల్ని కూడా. నా కంటెంట్ కనుక మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నెక్స్ట్ అప్కమింగ్ వచ్చేసి మనం బచ్చల మళ్ళీ మూవీ రివ్యూ ప్లస్ యూఐ ఉపేంద్ర గారి మూవీ రివ్యూ అండి. అలాగే మెయిన్ అండి, ప్రభాస్ గారి కొత్త మూవీ రాజా సాబ్ పోస్ట్పోన్ అయిందని టాక్ వచ్చింది. పోస్ట్పోన్ అయిందా, అయితే ఎందుకు పోస్ట్పోన్ అయింది అనే దాని మీద ఒక 1 to 2 daysలో మీకు వీడియో అనేది తీసి పెడతానండి. దర్శితండి ఈ వీడియోకి.